ఏసీఐ న్యూస్ కి స్వాగతం. నెల్లూరు రెడ్ క్రాస్ జిల్లా కార్యాలయంలో మొబైల్ బ్లడ్ డొనేషన్, మొబైల్ వ్యాక్సినేటెడ్ వాహనాల ప్రారంభోత్సవ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి శ్రీ కాకాని గోవర్ధన్ రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా రెడ్ క్రాస్ చైర్మన్ చంద్రశేఖర్ రెడ్డి మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డికి స్వాగతం పలికారు. మంత్రి మొదట ఎన్సీసీ విద్యార్థుల గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం 63 లక్షల రూపాయల విలువ చేసే మొబైల్ బ్లడ్ డొనేషన్ వాహనం మరియు 41 లక్షల రూపాయల విలువ చేసే మొబైల్ వ్యాక్సినేటెడ్ వాహనాల్ని జిల్లా కలెక్టర్ కేవీఎన్ చక్రధర్ బాబుతో కలిసి మంత్రి ప్రారంభించారు. 2 వాహనాల్లో అందించనున్న సేవల్ని చైర్మన్ చంద్రశేఖర్ రెడ్డి మంత్రికి వివరించారు. అనంతరం మంత్రి గాల్లో బెలూన్లు, పావురాల్ని వదిలారు. రెడ్ క్రాస్ ప్రాంగణంలో 2 రోజు దివ్యాంగులకు కృత్రిమ కాళ్ళు, చేతులు అమర్చే కార్యక్రమాన్ని మంత్రి పరిశీలించారు. రెడ్ క్రాస్ సంస్థ అనేక రకాలైనటువంటి సేవలను కొనసాగిస్తూ విస్తరిస్తున్నటువంటి నేపథ్యంలో రెడ్ క్రాస్ నెల్లూరు విభాగానికి చైర్మన్గా వ్యవహరిస్తున్నటువంటి మిత్రులు చంద్రశేఖర్ రెడ్డి గారు ఈరోజు అనేక రకాలైనటువంటి సాంకేతిక పరిజ్ఞానాన్ని కూడా కూడగట్టుకొని జిల్లాకు సంబంధించి ఏదైతే అవసరాలు ఉంటాయో వైద్యానికి సంబంధించి కానీ, అదేవిధంగా రక్తదానానికి సంబంధించి కానీ, అవసరమైనటువంటి రక్తాన్ని అందించడానికి కానీ అనేక రకాలైనటువంటి సేవలు ఉన్నారో అందులో భాగంగా ఈరోజు 2 ఆధునాతనమైనటువంటి బస్సులని ఈరోజు నెల్లూరు రెడ్ క్రాస్లో ప్రారంభించడం అనేటువంటిది సంతోషకరమైనటువంటి విషయం. ఈరోజు నేను, జిల్లా కలెక్టర్ చక్రధర్ బాబు గారు, అదేవిధంగా రూరల్ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి గిరిధర్ రెడ్డి గారు, రాష్ట్ర కార్యదర్శి, అందరం కలిసి ఈరోజు రెడ్ క్రాస్ సంస్థకు సంబంధించినటువంటి చైర్మన్ చంద్రశేఖర్ రెడ్డి గారు, సభ్యులు అందరితో కలిసి ఈరోజు 2 బస్సులను కూడా ప్రారంభించడం జరిగింది. ఒకటి ఎక్కడికన్నా గ్రామీణ ప్రాంతాల్లో వెళ్ళినా లేదా పట్టణ ప్రాంతాలకు తీసుకువెళ్ళినా రక్తదానం చేయాలనుకునేటువంటి వాళ్ళకి ఎక్కడైతే సమాజంలో రక్త నిల్వలు పొందబడతాయో అక్కడ ఎక్కడో దగ్గర శిబిరాలు ఏర్పాటు చేసుకుని తీసుకోవాల్సినటువంటి జాతీయ స్థాయిలో ఆకర్షించబడి ఈరోజు దానికి సంబంధించి అక్కడ నిధులు, అదేవిధంగా అవసరమైనటువంటి సాంకేతిక పరిజ్ఞానంతో కూడుకున్నటువంటి వాహనాలు ఇవన్నీ ఇవ్వడం కూడా ఆహ్వానించదగినటువంటి పరిణామం. ఈరోజు నెల్లూరు రెడ్ క్రాస్ సంస్థ సమర్థవంతంగా విజయవంతంగా పనిచేస్తుందని చెప్పడానికి ఇది ఉదాహరణ. కాబట్టి ఈరోజు రెడ్ క్రాస్ సంస్థకు సంబంధించి అన్ని విధాలా ఈ సమాజంలో ఉండేటువంటి అందరికీ అండగా నిలవాలనేటువంటి లక్ష్యంతో ఏర్పాటు చేసి ఈరోజు దాన్ని కొనసాగిస్తూ ఎక్కడా ఎటువంటి పొరపాటు లేకుండా రెడ్ క్రాస్ సంస్థ యొక్క ప్రతిష్టను ఇనుమడింపజేసేటువంటి విధంగా ఈరోజు రెడ్ క్రాస్ సంస్థకు సంబంధించినటువంటి సభ్యులందరూ పనిచేస్తున్నారు. అందుకు సంబంధించి ఈరోజు ఈ ఆధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో కూడినటువంటి ఈ బస్సుని ప్రారంభించే సందర్భంలో రెడ్ క్రాస్ సంస్థ సభ్యులందరికీ హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ రాబోయేటువంటి రోజుల్లో జిల్లా ప్రజానీకానికి రెడ్ క్రాస్ సంస్థ సేవలు విస్తరించాలని, ఆ పరిధిని పెంచి మరిన్ని సేవల్ని ముందుకు తీసుకొచ్చేటువంటి విధంగా ఆరోగ్యపరంగా, వైద్యపరంగా అనేక రకాల